హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్. ఈరోజు నేను మీ ముందుకి మరో డిష్తో వచ్చేసానండి. అదేంటంటే చికెన్ కర్రీ. చికెన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి. నేను చేసే చికెన్ కర్రీ వచ్చి సొంటియాం చికెన్ కర్రీ అండి. ఇది వైజాగ్లో ఉన్న సొంటియాం అనే గ్రామంలో ఈ కోళ్ళను పెంచుతారు. అందుకే వీటిని సొంటియాం కోళ్ళు అని అంటారు. ఇవి వైజాగ్లో ఉన్న మ్యాక్సిమం అన్ని చికెన్ షాప్స్లో దొరుకుతుందండి. చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు చాలామంది ఈ చికెన్ తీసుకువెళ్ళడం చూసి మేము కూడా తీసుకొచ్చుకున్నాము. షాప్ అతను చెప్పింది ఏంటంటే ఇది కూడా కంట్రీ చికెన్ లానే ఉంటుంది, సేమ్ యాస్టీస్గా అలానే వండుకోవాలని చెప్పారు. చికెన్ పీసెస్ చూస్తే నార్మల్ చికెన్ లానే ఉంది, కానీ ముక్క చాలా హార్డ్గా ఉందండి పట్టుకుంటే. నాటుకోళ్ళని ఏ విధంగా అయితే కాల్చి స్కిన్ తీయకుండా కట్ చేస్తారో అలానే సేమ్ దీన్ని కూడా కాల్చి కట్ చేశారండి. కంట్రీ చికెన్ని కాల్చినప్పుడు ఏ విధమైన స్మెల్ వస్తుందో సేమ్ అలానే స్మెల్ వస్తుంది ఇది కూడా. ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా దీనికోసం నేనైతే ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 స్పూన్స్ గసగసాలు, ఒక 3 టమాటాలు, ఒక 2 పెద్ద ఆనియన్స్, కొబ్బరి ఒక 2 స్పూన్స్ నేనైతే తురుము వేసుకున్నానండి. జీడిపప్పు ఒక 10, మొత్తం కలిపి అన్నీ పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి ఈ కర్రీని. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి 4 గరిటెల ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్ కాబట్టి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న చెక్క ముక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి అవి కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి. చికెన్ని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కారం, ఉప్పు, పసుపు మన టేస్ట్కి తగ్గట్టుగా, మన కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక 4 స్పూన్ల కారము, ఒక 4 స్పూన్ల ఉప్పుని యాడ్ చేశాను. ఉప్పు, కారం చికెన్కి బాగా పట్టేలా కలిపి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించాలండి. కర్రీ చేస్తూ లంచ్లోకి రైస్ కూడా పెట్టేశానండి. రైస్ కూడా అయిపోవచ్చింది. చికెన్కి ఉప్పు, కారం పట్టడానికి మూత పెట్టి మగ్గిస్తున్నాం కదండి. ఒకసారి మళ్ళీ మూత తీసి కలపెట్టి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఎందుకంటే అడుగు పట్టేస్తే కూర టేస్ట్ మారిపోతుంది కాబట్టి. చికెన్లో మనం అసలు వాటర్ యాడ్ చేయలేదండి, కానీ చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో, ఎంత వాటర్ని రిలీజ్ చేసిందో చికెను. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చికెన్ని ఉడికించాలండి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ గ్రేవీని చికెన్లో యాడ్ చేయాలి. కొంచెం వాటర్ వేసి కలపెట్టి కూడా పోసేయాలండి. గ్రేవీ కోసం మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చివే కాబట్టి ఆ గ్రేవీలో ఉన్న పచ్చితనం పోయే వరకు బాగా ఉడికించాలి. ఒక 10 మినిట్స్ గ్రేవీ బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. కూరని బాగా కలపెట్టి కుక్కర్ విజిల్ పెట్టాలి. నేనైతే కుక్కర్ని ఒక 8 విజిల్స్ రానిచ్చానండి. ఎందుకంటే ఇది యాస్టీస్ కంట్రీ చికెన్లా ఉంటుంది కాబట్టి. నాటుకోడినైనా సేమ్ ఇలానే విజిల్స్ రానిస్తానండి నేను. మాకు చికెన్ పీస్ సాఫ్ట్గానే ఉండాలండి, హార్డ్గా ఉంటే తినలేము. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసేసి ఒకసారి చికెన్ని కలపెట్టాలండి. చికెన్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మనకి గ్రేవీకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి.
తరువాత ఒక 2 స్పూన్స్ గరం మసాలా, ఒక 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి మంచిగా కలపెట్టి మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ కూరను ఉడికించాలండి. నేనైతే 1 స్పూన్ కసూరి మెతి కూడా యాడ్ చేశానండి. దీనివల్ల కూర ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గుప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ కూరని మగ్గనిస్తే ఫ్లేవర్స్ అన్నీ బాగా కర్రీకి పట్టేస్తాయి. స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే సొంటియం చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ సొంటియం చికెన్ని తీసుకొచ్చుకోవడం మేము కూడా ఇదే ఫస్ట్ టైం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నారు, అందుకే తీసుకొని వచ్చాము. టేస్ట్ చాలా బాగుందండి. కర్రీ సేమ్ నాటుకోడిలానే ఉందండి. బోన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. నాటుకోడి తినాలి అనుకునే వాళ్ళు ఈ సొంటియం చికెన్ని ట్రై చేయొచ్చండి. సేమ్ ఫీల్ వస్తుంది తినేటప్పుడు. ఈ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రైస్లోకి, చపాతీలోకి, దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. మేమైతే రైస్తో అండ్ దోశతో ట్రై చేసాము. చాలా టేస్టీగా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.